नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर ये है कि आज करनूल मेडिकल कॉलेज में कॉलेज प्रिंसिपल की जानिब से एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर करनूल मेडिकल कॉलेज प्रिंसिपल चिट्टी नरसम्मा ने बताया कि गुज़िश्ता हफ़्ते एक फ़र्स्ट ईयर स्टूडेंट ने मेल किया था कि उनके साथ रैगिंग हो रही है। जब वो ख़बर उन्होंने सुनी तो तफ्तीश की, मालूमात हासिल करने की कोशिश की और तमाम तलबा से जो है बातचीत की गई रैगिंग के मुताल्लिक़, लेकिन कोई नतीजा नहीं निकला। सब ने यही बताया कि किसी किस्म की रैगिंग यहाँ पर नहीं हो रही है। तो फिर भी उन्होंने CI श्रीधर को जो है कंप्लेंट दी और रैगिंग के मुताल्लिक़ तफ्तीश जो है की गई, तो पता ये चला कि किसी किस्म की रैगिंग नहीं हो रही है। इस मौके पर डॉक्टर प्रिंसिपल चिट्टी नरसम्मा ने बताया कि पेरेंट्स को कोई परेशान होने की ज़रूरत नहीं है। यहाँ पर स्टूडेंट्स बहुत आरामी के साथ हैं, यहाँ किसी किस्म की रैगिंग नहीं हो रही है। CI श्रीधर ने भी यही बात बताई। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। 16th మాకు ఒక స్టూడెంట్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నుంచి అని ర్యాగింగ్ కంప్లైంట్ అని వచ్చింది. మళ్ళీ ఆ రోజే ఇంకోటి వచ్చింది. 17th ఇంకోటి వచ్చింది. ఆ 17th వచ్చిన దాంట్లో ఏదో ఇదైపోతున్నాను, అసలు సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది, ఇట్ ఇస్ ద లాస్ట్, ఇట్ మే బి ద లాస్ట్ మెయిల్ అని వచ్చింది. ఓరల్గా డైరెక్ట్గా ఏమీ లేదు, ఓన్లీ మెయిల్స్. నాకు ఆ మెయిల్ చూసిన తర్వాత అంత బాధపడుతూ ఉంటే నేను ఇక్కడ కనుక్కుంటుంటే బయటైతే మాకెవరూ చెప్పట్లేదు. పిల్లలతో మాట్లాడితే ఏ స్టూడెంటు సఫర్ అవుతున్నట్టు చెప్పట్లేదు. ఇట్లా కాదు అని నేను ఐ అప్రోచ్డ్ ద పోలీస్. సార్ ఇట్లా మాకైతే మెయిల్స్ వస్తున్నాయి. బట్ ఏ స్టూడెంట్ ఒప్పుకుంటలేరు అని చెప్పి నేను విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ నాకు ఆ వచ్చిన మెయిల్ ఐడి అంతా ఇచ్చినాను. సార్ వాళ్ళు మా ఎంక్వైరీ కమిటీ వేసాను నేను ఆల్రెడీ. బికాజ్ మెయిల్ వచ్చింది. NMC కూడా మెయిల్ పోయింది కాబట్టి ఎంక్వైరీ కమిటీ వేసాను. ఎంక్వైరీ కమిటీ వాళ్ళు కూడా సాటర్డే ఈవినింగ్ వచ్చి, మేడం ఎవ్వరు కూడా స్టూడెంట్ ఏమి అంటలేరు, అసలు మాకు ఏం లేదు, వీఆర్ ఓకే గుడ్, బాగానే ఫుడ్ గిడ్డు తింటున్నాం, బాగానే ఉన్నాం, మాకేమి నో ప్రెషర్ గివెన్ ఎనీ కంప్లైంట్ అని. ఆ లోపల మండేకంతా పోలీసు వాళ్ళ సహాయంతో సార్ వాళ్ళు ఛేదించింది ఏమి అంటే ఆ మెయిల్ పెట్టింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాదు, 22 బ్యాచ్ స్టూడెంట్. వాళ్ళకు ఆ పిల్లోనికి ఇంకో స్టూడెంట్తో ఉన్న గెడ్జ్ మీద ఏదో ఆ పిల్లోని పేరు మెన్షన్ చేస్తున్నాను. నేను మీడియా ద్వారా అందరూ పేరెంట్స్కి చెప్పాలనుకునేది ఏమి అంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా బాగానే ఉన్నారు. పేరెంట్స్ దే మే బీ డైలీ ఇంటరాక్టింగ్ విత్ దేర్ పిల్లలతో మాట్లాడుకొని ఉండండి. బాగా కంఫర్టబుల్గా ఉన్నారు, వార్డన్లు చూసుకుంటున్నారు. అండ్ షార్ట్లీ మేము ఇంకొక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కానీ రిటైర్డ్ పోలీస్ పర్సన్ కూడా ఫస్ట్ ఇయర్ బ్లాక్కు అక్కడ రిక్రూట్ చేసుకుంటాం. అక్కడే ఉండి నైట్ అక్కడే స్టే చేసి అక్కడే ఉండేలాగా. ఎట్ ప్రజెంట్ కూడా ఫస్ట్ ఇయర్ బ్లాక్ టోటల్గా సపరేట్గా ఉంది హాస్టల్లో. నైట్ 9:30 తర్వాత ఆ బ్లాక్ ఇక ఎవరు పోవడానికి ఉండదు. లోపల నుంచి తలుపేసుకొని అక్కడే సార్ ఉంటాడు. ఎవరికూ యాక్సెస్ లేదు. ఈ మీడియాలో వచ్చిన దాని గురించి రకరకాలుగా, అంటే ఎవరికైనా పేరెంట్స్కి భయం ఉంటుంది కదా, పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఏం ర్యాగింగ్ జరిగిపోయిందో అని. ఏ ఫస్ట్ ఇయర్ ఇచ్చిన కంప్లైంట్ కాదు, ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కంఫర్టబుల్గానే ఉన్నారు. అండ్ నేను త్రూ మీడియా ఐ వాంట్ వన్స్ అగైన్ థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ హెల్పింగ్ అస్. నేను అయితే ఏ స్టూడెంట్ ఏమైనా చేసుకుంటాడో ఏమో, వీళ్ళు ముందర చెప్పకపోయినా తర్వాత ఏదైనా చేసుకుంటే వెరీ టఫ్ కదా, అది కూడా పెద్ద చాలా కష్టం, మనము తీసుకోలేని లోటు అవుతుంది. అందుకని ఐ అప్రోచ్డ్ ద పోలీస్ అండ్ సార్ వాళ్ళు ఛేదించి చెప్పినారు. ఆ పిల్లోడు కూడా ఒప్పుకున్నాడు, ఫాల్స్‌గా పెట్టినాను నేను అని ఒప్పుకున్నాడు. ఇంకా ఆ పిల్లోని వెనక ఎవరన్నా ఉన్నారా అది కూడా కొంచెం చూడు. అండ్ వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ వెరీ మచ్ టు ద 2 టౌన్ సిఏ సార్, 3 టౌన్ సిఏ సార్ అండ్ ఎస్పీ సార్ కూడా మాట్లాడినారు. ఎస్పీ సార్ కూడా వచ్చి, నేను యాక్చువల్‌గా సార్ వచ్చి ఫ్రెషర్స్‌తో మాట్లాడాలనుకున్నారు. ఆ లోపలే సార్ వాళ్ళు ఇది ఛేదించేసారు. మెయిల్ ఈజ్ నాట్ బై ద
ఫస్ట్ ఇయర్ అని చెప్పినప్పుడు సారు ఇట్ ఈస్ నాట్ ద సీరియస్ అనేసి సార్ రాలేదు. అదర్వైజ్ సారే వస్తానని చెప్పింది కూడా ఎస్పీ సార్. ఎందుకు అంటే స్టూడెంట్స్ అంటే ఎవ్రీబడి విల్ గివ్ ద ఇంపార్టెంట్. ఎస్పీ సార్ కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఫాలో చేయించినారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్లీ మండే మార్నింగ్ అంతా దే గాట్ కంక్లూషన్. ఏ సెల్ నుంచి వచ్చింది ఆ పిల్లడు ఫస్ట్ కొంచెం ఒప్పుకోలేదు. సార్ వాళ్ళు మాట్లాడి సెల్ కన్ఫర్మ్ చేస్తే లెటర్ ఈ అప్లికేషన్. థ్యాంక్ యూ అండి. మీ ద్వారా నేను చెప్పాలనుకునేది ఎవరు పేరెంట్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. పిల్లలు బాగున్నారు. ఎంతో పెద్ద పెద్దగా చదివి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ కాలేజ్ నుంచి బయటకు పోయి. ఇప్పుడు కూడా పిల్లలు బాగా చదువుతున్నారు. ఎవరో ఒక 5 to 10% మేబీ లాగింగ్ బిహైండ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, కానీ మిగతా అందరూ మంచిగా. థ్యాంక్ యూ అండి. సార్ కూడా ఒకసారి ఏర్పడి అప్పటికి కూడా క్లారిటీ రాకుండా అది ఒక మేబీ ఇష్యూ లాగా బయట అవుతూ ఒక ప్రాపగాండా అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక డిపార్ట్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ తప్పదు అనే సందర్భంలో మా ఎస్పీ గారితో డిస్కస్ చేయడము. ఎస్పీ గారు 2 టౌన్స్ 3 టౌన్స్ ఇద్దరు దాన్ని వర్కౌట్ చేయాల్సిందిగా చెప్పగా మేము ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఎక్కడ కూడా ఈ ఫస్ట్ ఇయర్స్ అప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్స్ నుంచి ఎలాంటి ఎక్కడ ఎవరు ఒత్తిడి చేసినట్టు కానీ ఇబ్బంది పడినట్టు కానీ మేడం వాళ్ళకు తెలియరాలేదు. సో అది టెక్నికల్గానే వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో వచ్చినటువంటి మేడంకి వచ్చినటువంటి మెయిల్స్ని వర్కౌట్ చేస్తే అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని చెప్పి చూస్తే మాకు ఒక 2-3 నేమ్స్ సస్పెక్టెడ్గా సీనియర్స్ నుంచి వచ్చాయి. అందులో ఒకటి ఫిల్టర్ చేయగా ఒక పర్సన్ వచ్చి అతన్ని కూడా మేము ఇక్కడ అఫ్కోర్స్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాడు వాంటెడ్లీ ఆ పక్కన ఉన్నటువంటి స్టూడెంట్ వానికి కొంచెం ఇంటర్నల్గా వేరే డిఫరెంట్ వాళ్ళకి పడదు. సో అతన్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ మెయిల్స్ అంతా పెట్టినట్టు ఒప్పుకున్నారు. సో దానిపైన మేడం వాళ్ళు కూడా అతనికి కౌన్సిలింగ్ చేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా మీ మధ్య ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్కు ఈ విధంగా పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మనకున్న గ్రేట్ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ను చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేడం వాళ్ళు మేము మందలించడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్ కానీ ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఏమీ లేవు అని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది.